సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. వియత్నాంలో తెలంగాణ విద్యార్థి మృతి. బైక్ పై వేగంగా వెళ్తూ గోడని ఢీకొట్టి మృతి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ విద్యార్థి. తోటి స్నేహితుడికి తీవ్ర గాయాలు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న వియత్నాం పోలీసులు. కుటుంబంలో విషాద ఛాయలు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువ ఎంబీబీఎస్ విద్యార్థి వియత్నాంలో జరిగిన దారుణమైన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తోటి స్నేహితుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాకు చెందిన బట్టల వ్యాపారి అర్షిద్ అర్జున్ ప్రతిమ దంపతుల కుమారుడు. వియత్నాంలో తెలంగాణ విద్యార్థి మృతి. బైక్ పై వేగంగా వెళ్తూ గోడని ఢీకొట్టి మృతి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ విద్యార్థి. తోటి స్నేహితుడికి తీవ్ర గాయాలు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న వియత్నాం పోలీసులు. కుటుంబంలో విషాద ఛాయలు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ యువ ఎంబీబీఎస్ విద్యార్థి వియత్నాంలో జరిగిన దారుణమైన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తోటి స్నేహితుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాకు చెందిన బట్టల వ్యాపారి అర్షిద్ అర్జున్ ప్రతిమ దంపతుల కుమారుడు. 21 ఏళ్ల అర్షిద్ అష్రిత్ వియత్నాంలో దుర్మరణం చెందాడు. వియత్నాం దేశంలోని కాంతో సిటీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న అష్రిత్ జూన్ 4 బుధవారం తెల్లవారుజామున స్నేహితుడితో కలిసి 150cc బైక్ పై వేగంగా ప్రయాణిస్తూ ఓ ఇంటి గోడను ఢీకొట్టాడు. ఈ ఘోర ప్రమాదంలో అష్రిత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అతని స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అష్రిత్ తల్లిదండ్రులు అర్షిద్ అర్జున్ ప్రతిమ కన్నీరు మున్నీరయ్యారు. మా కొడుకు డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నాడు. ఇలా విదేశంలో ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతాడని ఊహించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడు అష్రిత్ ఎన్నో ఆశలతో వియత్నాంకు వెళ్లాడని, ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదని అష్రిత్ తల్లి ప్రతిమ గుండెల అవిసేలా రోధిస్తున్నారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి హరీష్ బాబు కుటుంబాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. విదేశాల్లో రోడ్డు ప్రమాదాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. విద్యార్థులు, పర్యాటకులు అతివేగం, జాగ్రత్తలు పాటించకపోవటం వంటి కారణాలతో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలలో విదేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకమున్నాయి. ఈ సందర్భంగా విదేశాల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం ఎంతో అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ దుర్ఘటనపై వియత్నాం అధికారులు విచారణ జరుపుతున్నారు. అష్రిత్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.